మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. ఈ సొసైటీలో మనిషి సృష్టించిన మనీకి ఉన్న వాల్యూ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. కలలు కన్నంత ఈజీగా లైఫ్ ఉండదు. ఏదో ఒక మలుపు లైఫ్ను పూర్తిగా మార్చేస్తుంది. విసిరేయబడిన విత్తనాలు సైతం మొలకెత్తుతాయి. విమర్శించబడిన జీవితాలు సైతం వెలుగెత్తుతాయి. అన్నింటికీ కాలమే సమాధానం. సంపదకు కేవలం డబ్బు మాత్రమే కొలమానం కాదు. మంచి ప్రవర్తన, మంచి పనులు చేసే వ్యక్తి నిజంగా ధనవంతుడు. ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎప్పటికీ పేదవాడిగానే ఉంటాడు. పొరపాటును కూడా మన భావాలను, ఆలోచనలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎందుకంటే ఎవ్వరికీ తీరిక, ఓపిక లేవు. శ్రద్ధ అంతకన్నా ఉండదు కాబట్టి. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వారు ఆప్తులు అవుతారు, చెడును చూసిన వారు శత్రువులు అవుతారు. ఈ రెండింటినీ సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. మన మాట మీద మన జీవితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడానికి ఎంత శ్రమించినా తప్పు లేదు, నష్టమూ లేదు. సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. నిన్ను ఏదైతే ఎక్కువ బాధ పెట్టిందో అదే నీ లైఫ్లో మార్పుకు కారణమవుతుంది. అద్దాన్ని చూసి ముస్తాబైనట్టు నిన్ను చూసి ఇంకొకరు మారాలి. అందుకే నీవు అద్దంలా జీవించాలి. ఈ ప్రపంచంలో ఫ్యామిలీ కంటే అందమైనది ఏదీ ఉండదు. అది గుర్తించినప్పుడు ఎవరిలోనూ ఒంటరితనం కనిపించదు. ఎవరు ఎవరికీ శాశ్వతం కారు, కానీ ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఉంటారో అదే శాశ్వతం. ఈ ప్రపంచంలో చావు కన్నా నరకం ఏంటో తెలుసా? ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించడం. సంపాదన కోసం దుస్తులు మురికి అయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. ఏ రాత రాసినా కాగితం తనలోనే దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. అలాగే కొన్ని పరిచయాలు అంతే. మనకు ఇష్టమైన ప్రపంచాన్ని మనమే నిర్మించుకోవాలి. మనం ఊహించినంత అందంగా మరెవరూ నిర్మించలేరు. టైంను సరిగ్గా వినియోగించలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయాన్ని సాధించలేరు. రోజు ఒక గుడ్డు తినండి, బలం వస్తుంది. అతిగా తినకండి, రోగం వస్తుంది. అది గుడ్డు అయినా ఏదైనా. పాజిటివ్ నేచర్ ఉండి తాను చేసిన తప్పులను తెలుసుకునే వ్యక్తిని ఎప్పుడూ శత్రువు ఓడించలేడు. పగటిపూట వెలిగించిన దీపం, సముద్రంలో కురిసిన వర్షం, తృప్తి చెందిన వ్యక్తికి ఆహారం ఎలా పనికిరాదో అలాగే ధనవంతుడికి దాన ధర్మాలు చేయడం కూడా పనికిరాదు. లైఫ్లో ఉత్సాహం లేని వారికి స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ఉత్సాహం ఉన్నవారికి శత్రువులు కూడా మిత్రులు అవుతారు. స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. కాలం ఎవరి కోసం ఆగదు. శ్మశానం ఎవరిని తేడాగా చూడదు. కర్మ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ఒక మనసు ఇంకో మనసును మాత్రమే అర్థం చేసుకోగలదు, చదవగలదు. నిజమైన సంతోషం అనేది మీతో ఉన్న బంధాలు మిమ్మల్ని ప్రేమిస్తే రాదు. మీతో ఉన్న బంధాలకి మీరు నిజమైన ప్రేమను పంచితే వస్తుంది. మొక్కకు నీరు ఎలా జీవం పోస్తూ ఉంటుందో ఏ బంధంలో అయినా ఒక ఆత్మీయ పలకరింపు ఆ బంధానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. మగాడికి ఆడదాని మీద ఇష్టం కలిగింది అంటే ఆమె ప్రేమగా చూస్తుందని అర్థం.